అద్భుతంగా ఫౌంటైన్స్ పెట్టారు. మనం ఇలా లోపలికి అవ్వగానే లోపల చెక్ ఇన్ అని కనిపిస్తే అక్కడ బోర్డింగ్ పాస్ తీసుకొని ఇలా ఎస్కలేటర్ ఎక్కి పైకి రాగానే ఇక్కడ మనకి సెక్యూరిటీ చెక్ జరుగుతుంది. ఇక్కడ పిన్ టు పిన్ మన షూ కూడా ఇప్పేసి మొత్తం అన్నీ చెక్ చేసుకుని లోపలికి అప్పుడు బోర్డింగ్ పాస్ తీసుకొని మన గేట్ నెంబర్ మనం చెక్ చేసుకుని గేట్స్ దగ్గరికి వెళ్ళి అప్పుడు మనం ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళాలి. మన సెక్యూరిటీ చెక్ దగ్గర పైన చూస్తే మనకి ఇండియాస్ లార్జెస్ట్ ఎల్ఈడి స్క్రీన్ ఇక్కడ పెట్టారు. ఇది మన టూరిజాన్ని, మన టెంపుల్స్ని, మన సంస్కృతిని చూపిస్తుంది ఈ ఎల్ఈడి స్క్రీన్లో మొత్తం. వన్స్ సెక్యూరిటీ చెక్ అయిపోగానే మనం లోపలికి వెళ్తే గేట్ నెంబర్స్ ఉంటాయి. మన బోర్డింగ్ పాస్ మీద ఉన్న గేట్ నెంబర్ బట్టి మనం అక్కడికి వెళ్ళి మన ఫ్లైట్ని మనం ఎక్కాలి. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం మన ఫ్లైట్స్, రన్వే అన్నీ కనిపిస్తాయి. ఇది అరైవల్స్ అనమాట. ఇక్కడ మన లగేజ్ని ఇక్కడే కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డొమెస్టిక్కి 3 ఉన్నాయి, ఇంటర్నేషనల్కి 1 ఉంది. మీరు ఇప్పుడు చూసినట్టయితే మన డిస్ప్లేలో మన టూరిజంకి సంబంధించి, టెంపుల్కి సంబంధించి అన్ని ప్రతి ఒక్కటి క్లియర్గా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవన్నీ డిస్ప్లే చేస్తున్నారు కదా, చాలా బాగుంది. అన్నీ కనిపిస్తాయి. ఇది మన ఇమిగ్రేషన్ కౌంటర్ అనమాట. మనం ఎప్పుడైనా ఇంటర్నేషనల్కి వెళ్ళేటప్పుడు ఇమిగ్రేషన్ చేయించుకొని అప్పుడు వెళ్ళాలి. ఇంటర్నేషనల్ ట్రావెల్ అయిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఎయిర్పోర్ట్ మధ్యలో అయితే చాలా డిజైన్ ఉంది. ఇది మాత్రం మన ఎయిర్పోర్ట్ రెస్ట్ రూమ్స్, టాయిలెట్స్ చూడండి ఎంత బాగున్నాయో. బుర్రపాడివి, నెక్స్ట్ లెవెల్ ఇంటీరియర్, చాలా బాగుంది. నెక్స్ట్ టైం అవ్వండి. ఇది మన ఎయిర్పోర్ట్ ఏటీసీ టవర్. ఏటీసీ టవర్ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. మొత్తం ఇక్కడ నుంచి అన్ని సిగ్నల్స్, మొత్తం కమెంట్స్, ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఇక్కడి నుంచి వెళ్తాయి. ఇది ఒక బ్రెయిన్ లాంటిది అనమాట ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి మొత్తం ఎయిర్పోర్ట్, రన్వే అన్నీ క్లియర్గా కనిపిస్తాయి వాళ్ళకి. మనకి మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసింది వైజాగ్కి, విజయనగరంకి, శ్రీకాకుళంకి, ఉత్తరాంధ్రకి. ఇలాంటి మంచి మంచి విషయాల కోసం, మంచి ట్రావెల్ వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.